ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. మెంతెం కూర ఎండబెట్టాలి మంచిగా ఏరి. ఇప్పుడు చలికాలం కదా బాగా ఎక్కువ వస్తుంది. ఇక ఇప్పుడు తెంపి ఎండబెట్టి డబ్బల పోసి పెట్టుకుంటే మెంతెం కూర దొరకని సీజన్లో అప్పుడు దొరకని సీజన్ కదా మెంతెం కూర దొరకనప్పుడు మెంతెం కూర పప్పు, మెంతెం కూర టమాటా వేసుకోవచ్చు. టమాటాలలో వేసుకోవచ్చు, పప్పులలో వేసుకోవచ్చు, అన్నిట్లలో వేసి వండుకోవచ్చు. ఇట్లా ఆకాకు మంచిగా ఏరాలి. ఇట్లా మంచిగా లేతగా ఉన్నది, ఫ్రెష్ కూర లేతగా ఉన్నది. ఇట్లా అంతా తెంపి ఎండబెట్టాలి. 2 రోజులు అయితే ఎండుతుంది మంచిగా. ఏరుడైంది, ఇట్లా ఏరుకోవాలి. అంతా ఆకాకు మంచిగా తెంపాలి. ఇట్లా తెంపి మంచిగా ఎండబెట్టాలి. ఇట్లా ఫ్రెష్గా ఉంది, ఆకు మంచిగా ఉంది. ఇట్లా ఎండకు పెట్టుకునాలి. మెంతి కూర ఎండకు పెట్టుకుంటే 2 రోజులు ఎండితే 2 రోజులు పెడితే 2 రోజులు ఎండుతుంది. 2 రోజులలో ఎండిపోతుంది. ఇట్లా పొద్దున ఎండకు పెట్టుకుంటే సాయంత్రం దాకా ఎండుతుంది. మంచిగా ఎండినాక డబ్బలకి ఎత్తుకోవాలి. ఇట్లా ప్లాస్టిక్ డబ్బాల మెంతెం కూర, ఎండిన మెంతెం కూర ఎత్తి పెట్టుకోవాలి. అప్పుడప్పుడు కూరలలో వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఏ కూరలనైనా సరే. ఇక కస్తూరి మెంతి అంటే కూడా గిట్లనే ఉంటుంది. ఎండబెట్టిన మెంతమే కస్తూరి మెంతి అవుతుంది. ఈ డబ్బెడైంది, డబ్బా నిండింది. ఇట్లా అప్పుడింత కూరలలో వేసుకుంటే మంచిగా ఉంటుంది. ఎండబెట్టింది 2 రోజులైనా ఉంటుంది మంచిగా.